విజయవాడ ఇంకా వరద నీటిలోనే ఉంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కనీసం తినటానికి కూడా తిండి నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ప్రభుత్వం ఆహారం సరఫరా చేస్తుంది. విజయవాడను ఇంకా వరద ముప్పు వీడలేదు. నగరంలోని వేలాది ఇళ్లు నీళ్లల్లోనే నానుతున్నాయి. 3 లక్షల మంది వరద ముంపునకు గురయ్యారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో వరద ఉధృతి తగ్గకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు బాధితులు. బెజవాడ నగరం 2 వైపులా ముప్పులోనే ఉంది. ఇక బుడమేరులో వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. బుడమేరు శాంతించకపోతే ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. బుడమేరుకు గండి పడడంతో సింగ్ నగర్తో పాటు పరిసర ప్రాంతాలైన పాయకాపురం, కండ్రిక, వాంబే కాలనీలు ముంపునకు గురయ్యాయి. విజయవాడను బుడమేరు ముంచెత్తడంతో కోట్ల రూపాయలు విలువ చేసే అపార్ట్మెంట్లు నీట మునిగిపోయాయి. సెల్లార్లలో మోకాళ్లలోతు వరద నీరు చేరింది. దీంతో విల్లాలు విడిచి జనం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా రోడ్లపై నీరు చేరింది. కార్లు వరదలో మునిగిపోయాయి. మరోవైపు రాజరాజేశ్వరిపేట పూర్తిగా నీట మునిగింది. సామాన్లు సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు బయలుదేరి వెళుతున్నారు స్థానికులు. 2 రోజుల నుంచి వరద ముంచెత్తడంతో పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అందరూ ప్రమాదకర పరిస్థితుల్లో వరద దాటుతున్నారు. పీకల్లోతు నీళ్లలో కూడా మంచినీటి కోసం సాహసాలు చేస్తున్నారు. కాలనీలో చిక్కుకున్న వేలాది మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. ఇక విజయవాడను కృష్ణానది వరద చుట్టుముడుతోంది. పున్నమిఘాట్ పరిసర ప్రాంతాలైన కుమ్మరిపాలెం, విద్యాధరపురం ప్రాంతాలకు వరద విస్తరిస్తోంది. పున్నమిఘాట్ దాటి వచ్చిన నదీ ప్రవాహం నగరంలోని కుమ్మరిపాలెం వద్ద హైవే మీదకు వచ్చి చేరింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. బోట్లలో సురక్షిత ప్రదేశానికి స్థానికుల్ని తరలిస్తున్నారు అధికారులు. విజయవాడలో ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం అందిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లను ఇంటి మేడపై జారవిడుస్తున్నారు. మరోవైపు డ్రోన్లను కూడా వినియోగించుకుంటున్నారు. డ్రోన్ల సాయంతో ముంపు ప్రాంతాల్లోని బాధితులకు ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు రవినగర్, వాంబే కాలనీ, జక్కంపూడి ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా 5,000 కిలోల ఆహారం, వాటర్ బాటిళ్లు అందజేసినట్లు చెబుతున్నారు అధికారులు. విజయవాడలోని సింగ్ నగర్, చిట్టినగర్, సితారా, ఆర్ఆర్పేట ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఆ ప్రాంతాలకు బోట్లలో వెళ్లి బాధితులకు సాయం చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. రాత్రి వేళల్లోనూ సహాయక చర్యలు కొనసాగాయి. బోట్లలో ఇంటింటికి వెళ్లి ఆహారం, నిత్యావసరాలు అందజేశారు. బెజవాడలో వరదల ఎఫెక్ట్తో హోటల్ రూమ్స్కు గిరాకీ పెరిగింది. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో నగరవాసులు సిటీలో హోటల్ రూమ్స్ తీసుకుంటున్నారు. ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గవర్నర్పేట, కృష్ణలంక, ఏలూరు రోడ్లలో ఉన్న హోటల్స్ రూమ్స్కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. హోటల్ నిర్వాహకులు రూమ్స్ ధరలు పెంచి మరీ వసూలు చేస్తున్నారు.